నూనె పైకి పొంగేట్టు చేయకండి. ఒకవేళ నూనె పైకి పొంగినట్టు వచ్చినా మన జాలి గరిట దగ్గరలో ఉంటే చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు. ఇది బెండకాయ దొండకాయ అబ్బాయ అమ్మాయి నాకు తెలియదు, కానీ దీన్ని మాత్రం 2 దొండకాయ బెండకాయ కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది. బెండకాయ చక్కగా ఫ్రై అయింది. దొండకాయని మరీ ఎక్కువగా వేయించద్దు, కొంచెం తక్కువగా ఉంటే అది తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ చక్కగా ఉంటుంది. చూడండి, మన బెండకాయ దొండకాయ ఇంత ఫ్రై చేసినా ఇంతే అయిపోతుంది. సో మరి దీన్ని చక్కటి వేపుడు తయారు చేసుకుందాం. ఈ బెండకాయ దొండకాయ వేపుడు చేయడానికి కొంచెం నూనె వేసుకొని స్టార్ట్ చేద్దాం. ఇందులో నాకు ఇష్టమైన జీడిపప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఈ కూరలో మన తాలింపును చూస్తే అదిరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బెండకాయ దొండకాయ ఫ్రై అయింది, కానీ ఇక్కడ వేసే ఈ దినుసులు అన్నీ అల్లం వెల్లుల్లి పప్పులు గిప్పులు అన్నీ వేసేస్తున్నాను. ముందుగా ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే దాంట్లో జీలకర్ర ఇవన్నీ వేసి లైట్గా వేగుతుంటే మన శనగపప్పు. అయితే శనగలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో దొండకాయ బెండకాయ వీటన్నిటిని కొంచెం వేయించుకుంటే మిగిలేది లాస్ట్కి కొంచెమే. దాంట్లో ఈ పప్పులు ఇవన్నీ వేసి క్వాంటిటీ పెంచుకొని ఎక్కువగా తినొచ్చు. తర్వాత నాకు ఇష్టమైన జీడిపప్పు కూడా చూడండి, ఈ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం అంత జీడిపప్పుకి లైట్గా కలర్ రాగానే దీంట్లో మనం మినప్పప్పు కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేసేసుకుందాం. వెల్లుల్లి అలాగే అల్లం కూడా వేసుకొని దీన్ని వేగనిద్దాం. వేగిన తర్వాత ఇప్పుడు పసుపు కావాలంటే ఇంగువ ఇవన్నీ వేసి వేయించుకొని తయారు చేసుకోవాలి. తినేటప్పుడు ప్రతి ఆ మినప్పప్పు ఆ జీడిపప్పు అన్నీ ఎంతో జాగ్రత్తగా వేయిస్తున్నాను. ఎందుకంటే ఏది కొంచెం ఎక్కువ కాలినా ఆ రుచి అంతా చచ్చిపోతుంది. వేగిన తర్వాత ఇప్పుడు మనకి రంగు సువాసన అన్నీ కరెక్ట్గా రావడం కోసం మనం కొంచెం పసుపు కొంచెం ఇంగువ అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని దీన్ని వేయించుకుందాం. మంచి సువాసన అంతా పర్ఫెక్ట్గా ఇందులో రెడీ అయిపోతుంది. ఇందులో పచ్చిమిరపకాయలు చూడండి, బోల్డ్ అన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకున్నా. తర్వాత ఇందులో కొంచెం కారపొడి మన ధనియాల పొడి ఇది వేసే ముందు మాత్రం మనం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే దీనికి తగినంత ఉప్పు మనం వేసేసుకుంటే చాలా బాగుంటుంది. కలిపేసుకుందాం. అన్నీ వేగిన తర్వాత కొత్తిమీర అది కూడా ఇప్పుడే వేసుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం కారపొడి ఇది వేసి ఇప్పుడు దీంట్లో ఎండి కొబ్బరి తురుము ఇవన్నీ వేసి దీంట్లో వేగనిద్దాం. బెండకాయ దొండకాయ ఇందులో వేయలేదు, వేయకుండానే ఈ కూర శాతం పెరిగిపోయింది. మసాలా అంతా పట్టి అంతా రెడీగా ఉంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ బెండకాయ దొండకాయ వేసుకొని దీంట్లో టాస్ చేసుకొని చక్కగా చేసుకుందాం. నా హోటల్లో చాలా ఇష్టంగా తినే డిష్లలో మన ఈ దొండకాయ ఈ బెండకాయ వేపుడు. చివరిగా కొంచెం అంత నిమ్మరసం లైట్గా దీంట్లో వేసుకొని. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.